హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ప్రశాంతి ఏఎస్ఏ వ్లాగ్స్. ఈరోజు మేము మా పాప బర్త్డే ఎలా జరుపుకున్నామో మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. మా పాప బర్త్డే ఆగస్టు 24. ఈసారి సాటర్డే వీకెండ్ వచ్చింది కాబట్టి న్యూయార్క్లో సెలబ్రేట్ చేద్దామని ముందు రోజు ఫ్రైడే ఈవినింగ్ మా వారి ఆఫీస్ వర్క్ అయ్యాక 7:15 కల్లా స్టార్ట్ అయ్యాము. మా మరిది వాళ్ళు జెర్సీ సిటీలో ఉంటారు. అక్కడికి చేరేసరికి 12:10 అయింది. ఫస్ట్ మా ప్లాన్ వేరే ఉండేది. ఫస్ట్ డైరెక్ట్గా టైమింగ్ స్క్వేర్కి వెళ్ళి 12 o'clockకి తన వీడియో డిస్ప్లే చేద్దాము బిల్ బోర్డ్లో అనుకున్నాము. కానీ ఆ రోజు స్లాట్స్ అన్ని ఫుల్ అవ్వడం వల్ల మాకు స్లాట్ దొరకలేదు. ఇంకా టైమ్ స్క్వేర్కి వెళ్ళలేదు. మేము డైరెక్ట్గా మా మరిది వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ రెడీ అయిన తర్వాత ఎక్స్చేంజ్ ప్లేస్కి వెళ్ళి కేక్ కట్ చేసాము. ఇప్పుడు వస్తున్న వీడియోనే అక్కడ 15 seconds బిల్ బోర్డ్లో పెట్టాలనుకున్నాము. ఇప్పుడు ఎక్స్చేంజ్ ప్లేస్కు రీచ్ అయ్యాము. ఇక్కడ వచ్చిన తర్వాత వాళ్ళ పిన్ని రెడీ చేస్తుంది. ఈ ఎక్స్చేంజ్ ప్లేస్ న్యూ జెర్సీలోని జెర్సీ సిటీలో ఉంటుంది. ఇప్పుడు ఈ పక్కన ఉండేది మొత్తము న్యూ జెర్సీ. ఆ వెనకాల కనిపిస్తుంది కదా, అది మొత్తం న్యూయార్క్ డౌన్ టౌన్. మధ్యలో హడ్సన్ రివర్ ఉంటుంది. ఈ ఎక్స్చేంజ్ ప్లేస్ నుంచి న్యూయార్క్ డౌన్ టౌన్ వ్యూ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది నైట్ టైంలో. ఇక్కడ హైట్గా కనిపించేది WTC బిల్డింగ్, ఆ పక్కన ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ ఉంటుంది. అది మొత్తము న్యూయార్క్ డౌన్ టౌన్. చాలా బ్యూటిఫుల్ వ్యూ ఉంటుంది నైట్ టైంలో. ఈ ఎక్స్చేంజ్ ప్లేస్కు రైట్ సైడ్ వచ్చేసి హడ్సన్ రివర్లో స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ ఉంటుంది. లెఫ్ట్ సైడ్ చూస్తేనేమో న్యూపోర్ట్ అవెన్యూ ఉంటుంది. బ్యాక్ సైడ్ మొత్తం న్యూయార్క్ డౌన్ టౌన్. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. మా అందరికీ ఈ ప్లేస్ అంటే చాలా ఇష్టము. ఎందుకంటే నైట్ వ్యూ చాలా బాగుంటుంది. చాలాసార్లు వచ్చాము. టైమ్ స్క్వేర్లో బిల్ బోర్డ్లో వీడియో డిస్ప్లే అయిన తర్వాత ఫస్ట్ అక్కడే కేక్ కట్ చేద్దామని అనుకున్నాము. కానీ అక్కడ చాలామంది జనాలు ఉంటారు కదా, అంత కంఫర్ట్ ఉండదు. వీడియో జస్ట్ చూసిన తర్వాత ఇక్కడికి వచ్చి కేక్ కట్ చేసుకుందామని ప్లాన్ ఉండే. ఇక వీడియోనైతే డిస్ప్లే చేయలేదు కదా, స్లాట్స్ దొరకక ఇంకా డైరెక్ట్ ఇక్కడికే వచ్చి సెలబ్రేషన్ చేసుకుంటున్నాము. ఎక్స్చేంజ్ ప్లేస్కి ఎంటర్ అవ్వగానే మంచి ప్లేస్ గురించి తిరుగుతూ ఉండింటిమి. మాకైతే మొత్తానికి ఈ వెనకాల న్యూయార్క్ డౌన్ టౌన్ బ్యూటిఫుల్గా కనిపించేటట్టు మంచి ప్లేస్ అయితే దొరికింది. వచ్చిన తర్వాత ఇక్కడ కేక్ గిట్ల అన్నీ పెట్టేసి తనను రెడీ అయ్యాక సింగిల్ ఫొటోస్ వీడియోస్ తీసుకుంటున్నాము. ఎవ్రీ ఇయర్ తన బర్త్డే సమ్మర్ హాలిడేస్లోనే వస్తుంది. ఎందుకంటే ఇక్కడ జూన్ 15 నుంచి ఆగస్టు 31 వరకు సమ్మర్ హాలిడేస్ ఉంటాయి. సెప్టెంబర్ 1కు స్కూల్ రీఓపెన్ ఉంటుంది. ఎవ్రీ ఇయర్ సమ్మర్ హాలిడేస్లో రావడం వల్ల ఎక్కడికైనా వెకేషన్స్కి వెళ్దామా, ఫ్లోరిడా కానీ, కాలిఫోర్నియా కానీ, న్యూయార్క్ కానీ వెళ్ళి అక్కడ సెలబ్రేషన్ చేసుకుందాము అని అడిగేది. సమ్మర్ హాలిడేస్లో వచ్చినప్పటికీ వీక్ డేస్లో రావడం వల్ల ఎక్కడికి వెళ్ళడానికి కుదిరేది కాదు. ఎందుకంటే వాళ్ళ డాడీ ఆఫీస్ ఉంటుంది కదా, ఇంకా లీవ్ తీసుకోవడం కుదరక ఇంకా ఎక్కడికి వెళ్ళకుండా ఇంట్లోనే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీని ఇన్వైట్ చేసి సెలబ్రేట్ చేసుకునే వాళ్ళము. తన 13th బర్త్డే మాత్రము ట్రాంపోలిన్ పార్క్లో టీనేజర్ అవుతుంది కదా, స్పెషల్ ఉండాలని చెప్పేసి వాళ్ళ ఫ్రెండ్స్ అందరినీ, క్లాస్మేట్స్ అని అందరినీ పిలిచి ట్రాంపోలిన్ పార్క్లో సెలబ్రేషన్ చేసాము. లాస్ట్ ఇయర్ 14th బర్త్డేకి మేము ఇండియాలోనే ఉన్నాము. కాకపోతే ఆ రోజే తన బర్త్డే రోజే మాకు వీసా స్టాంపింగ్ అపాయింట్మెంట్ ఉండే. మొత్తం ఆ డే మొత్తము వీసా ఆఫీస్లోనే అయిపోయింది. అయిపోయిన తర్వాత ఈవినింగ్ హైదరాబాద్ నుంచి నిజామాబాద్ వెళ్ళి మా అత్తయ్య, మామయ్య, వాళ్ళ బాబాయ్, పిన్ని వాళ్ళతో అందరితో కలిసి సెలబ్రేషన్ చేశాము. ఆఫ్టర్ 5 years తర్వాత ఫ్యామిలీతో కలిసి లాస్ట్ ఇయర్ ఇండియాలో సెలబ్రేషన్ చేసుకున్నాము. ఈ ఇయర్లో మంచిగా వీకెండ్ రావడం వల్ల తను అడుగుతుంది కదా, న్యూయార్క్కి వెళ్దామని ఇంకా న్యూయార్క్కి వెళ్ళి సెలబ్రేషన్ చేద్దామని డిసైడ్ అయ్యాము. ఫ్రైడే ఈవినింగ్ వాళ్ళ డాడీ ఆఫీస్ వర్క్ అయ్యాక వచ్చేసి సెలబ్రేషన్ చేస్తున్నాము. మా పాపను సింగిల్ పిక్స్ తీసుకున్న తర్వాత ఇప్పుడు 4 పిల్లలు కూర్చున్నారు. వాళ్ళ బాబాయ్ క్యాండిల్ వెలిగించగానే ఊదడానికి రెడీగా ఉన్నారు. ఆ రోజు గాలి ఎక్కువ లేదు కానీ ఓపెన్ ప్లేస్ కదా, ఇంకా క్యాండిల్ వెలిగించగానే అలా అలా అవుతూ ఉంది. పిల్లలు ఎక్సైటెడ్గా ఉన్నారు. ఇక ఎలా ఊదుతారో చూడండి ఒకసారి. ఊదండి. హ్యాపీ బర్త్డే.
మా అద్రితికి ఇప్పుడు అన్నీ అర్థమవుతున్నాయి. బర్త్‌డే అనగానే క్యాండిల్స్ బ్లో చేయాలి, కేక్ కటింగ్ చేయాలి అని అర్థమవుతుంది. క్యాండిల్ వెలిగించగానే ఎలా ఊదుతదో చూడండి. అలా ఊదేసి యే అనుకుంటూ క్లాప్స్ కొడుతుంది. తన ఎక్స్‌ప్రెషన్స్ బాగున్నాయి అని చెప్పి మళ్ళీ మళ్ళీ క్యాండిల్ వెలిగించుకుంటూ ఊదిపిస్తున్నాము. మేము కూడా తన ఎక్స్‌ప్రెషన్స్ చూసి ఫుల్ ఎంజాయ్ చేస్తుందని చెప్పి మళ్ళీ మళ్ళీ వెలిగించుకుంటా ఊదిస్తున్నాము. పిల్లలు బర్త్‌డే అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు గదా! చాలా సేపు క్యాండిల్స్ బ్లో చేసిన తర్వాత కేక్ కటింగ్ స్టార్ట్ చేశాము. కేక్ కట్ చేసిన తర్వాత కేకు తీసుకొని అక్కయ్యకి పెట్టండిరా అంటే ఎవరు వినిపించుకోవట్లేదు. చాలా సేపటి నుంచి వాళ్ళు ఎప్పుడెప్పుడు కేకుని తిందామని వెయిట్ చేస్తూ ఉన్నారు. అలా కేక్ కట్ చేసుడు అయిపోగానే ఎవరిది వాళ్ళు తీసుకొని తింటూనే ఉన్నారు. ఈ కేకు చాలా యమ్మీగా ఉండే మా మరిదే జెర్సీ సిటీలో ఆర్డర్ చేశారు. చాలా బాగుంది. వాళ్ళ తమ్ముడిది, వాళ్ళ చెల్లిది అందరిది కలిపి వినయ్ కేక్ పెట్టిన తర్వాత ఇంకా అందరు కలిసి అక్కయ్యకి గ్రీటింగ్ కార్డు ఇస్తున్నారు. గ్రీటింగ్ కార్డు ఓపెన్ చేసి వాళ్ళ అక్కయ్యకి ఇచ్చిన తర్వాత అందరు పట్టుకోండి అని చెప్పగానే మా అద్రిత్ కూడా మంచిగా పట్టుకొని ఫోటోకు చూస్తూ ఉంటుంది. వాళ్ళ అన్నయ్యలు వాళ్ళ అక్కయ్యను చూసి వాళ్ళు ఎలా చేస్తే అలా ఫాలో అవుతూ ఉంటుంది. అన్నీ చెప్పగానే మంచిగా విని మంచిగా రెస్పాండ్ అవుతుంది వెంటనే. మాకు కూడా చాలా క్యూట్‌గా అనిపిస్తది చూస్తూ ఉంటే. గ్రీటింగ్ కార్డ్ ఇచ్చిన తర్వాత తనకు తెలియకుండా 2 గిఫ్ట్స్ తీసుకొచ్చాను. ఒకటి ఈ స్లింగ్ బ్యాగ్ ఒకటి, ఇంకొకటి బ్యాక్ ప్యాక్. చాలా బాగున్నాయి. ఐ లైక్ ఇట్ మమ్మీ అని చెప్తుంది.
వాళ్ళ అక్కయ్యకు బ్యాగ్స్ ఇవ్వగానే నాకివ్వట్లేదని అనుకోని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంకా తనకు కూడా బ్యాగు కావాలంటే మా సుష్మిత తీసి తన బ్యాగు ఇచ్చింది. బ్యాగ్ ఇవ్వగానే పట్టుకొని ఊపుకుంటూ ముద్దుగా కూర్చుంది. ఇప్పుడు నేను మా వారు కేక్ పెట్టడానికి వచ్చాము. ఇక్కడ నా ఫోను ట్రైపాడ్‌కి పెట్టినాము. ఆ ట్రైపాడ్ చాలా చిన్నది. కరెక్ట్ హైటు సరిపోలేదు. తర్వాత కూర్చొని కేక్ పెట్టినాము. మా సుష్మిత, సుధానేమో వాళ్ళ ఫోన్‌లో వాళ్ళు ఫోటోస్, వీడియోస్ తీస్తున్నారు. డేస్ చాలా ఫాస్ట్‌గా గడిచిపోతున్నాయి గదా! అసలు మొన్ననే పుట్టింది మా పాప అన్న ఫీలింగ్ ఉంది. అప్పుడే 15 ఇయర్స్ వచ్చాయి అనిపిస్తుంది. మా పాప మాకు చాలా స్పెషల్. ఎందుకంటే తను మాకు మ్యారేజ్ అయిన 2 ఇయర్స్ తర్వాత మాకు ఫస్ట్ చైల్డ్. అలాగే మా అత్తమ్మ వాళ్ళ ఇంట్లో మా అత్తమ్మకు నలుగురు అబ్బాయిలే. మా ఇంట్లో ఫస్ట్ ఆడపిల్ల అన్నట్టు. మహాలక్ష్మి పుట్టిందని తను పుట్టినప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. మా పాప నా కడుపులో ఉన్నప్పుడు అంటే నేను 2 మంత్స్ ప్రెగ్నెంట్ అప్పుడు నాకు ఎస్‌జిటి నుంచి ఎల్ఎఫ్ఎల్ హెడ్ మాస్టర్‌గా ప్రమోషన్ వచ్చింది. అప్పుడు బెంగుళూరు నుంచి నిజామాబాద్‌కి వచ్చి జాయిన్ అయ్యాను. ఇంకా 1 ఇయర్‌కే మా బాబు పుట్టడము, తర్వాత మేము హైదరాబాద్‌లో ఇల్లు కట్టుకోవడము, ఒకదాని తర్వాత ఒకటి చాలా చేంజెస్ అయ్యాయి. అందుకు చాలా హ్యాపీగా అనిపిస్తది. మా పాప పుట్టిన తర్వాత మా లైఫ్ చాలా చేంజ్ అయ్యింది. ఇప్పుడు మా సుధా అండ్ సుష్మిత పాపకు కేక్ పెట్టి విష్ చేస్తున్నారు. వాళ్ళు కూడా తనకు నచ్చిన డ్రెస్సెస్ గానీ, ఐటెమ్స్ గానీ తీసుకోమని మనీ ఇచ్చారు గిఫ్ట్‌గా. అక్కయ్యకు కేక్ పెడదాం అనేసరికి మా సన్విత్ వాళ్ళ డ్యాడీ చేతి పెట్టుకొని అందరు కలిసి కేక్ పెడుతున్నారు. మేము వచ్చేసరికి ఇంకా కేకు, క్యాండిల్స్, బెలూన్స్ అన్నీ రెడీగా పెట్టిండ్రు. బెలూన్స్ ఇక్కడ పెట్టుకోవడం రాదు కాబట్టి ఇంకా ఇంట్లోనే పెట్టేసి వచ్చాము. అన్నీ ఎవ్రీథింగ్ సెట్ చేసి ఉంచిండ్రు. ఇంకా బిల్ బోర్డ్‌లో కూడా స్లాట్స్ దొరుకుతాయేమో అని చెక్ చేస్తూనే ఉండే. కేక్ పెట్టిన తర్వాత అందరం కలిసి ఫ్యామిలీ సెల్ఫీ తీసుకున్నాము. తర్వాత కేక్ కట్ చేసుకొని తినుకుంటూ ఇండియాకు కాల్స్ మాట్లాడినాము.
మళ్ళీ అడుగుతున్నాడు అక్క. జనరల్ గా ఒక పీస్ తింటేనే. ఇదా ఏం ఫ్లేవర్? కేక్ బాగుంటుంది, బేకరీలో చాలా బాగుంటుంది అక్క. ఇవి రెండే ఉన్నట్టున్నాయి, 2-3 ఉన్నాయి అంతే. జెర్సీలో 2, న్యూయార్క్లో అక్క. నీకుంది కదా. థ్యాంక్ యూ బేబీ. ఎత్తట ప్లేటా? ప్లేట్ తీసుకొచ్చి థ్యాంక్ యూ. ఇది ఒకటి అక్కడ పెడితే అక్కడికి నేను ఇంకోటి తీసుకుంటాను. కావాలా? అది కాదు, 1 స్పూన్ ఇవ్వలేదా నాని? నేను టేక్ ఓన్లీ 1 అద్రితి. తిప్పదట్లా. నువ్వెందుకు తింటలేవు కేక్? చిత్రిక అక్కడే నిల్చో, లైట్ వస్తుంది. కూడా వచ్చింది, అదితి కూడా. నేను పోనీతో ఏంటి పంపిస్తా. అమెజాన్ లో డెలివరీ. తిన్నారా? తిన్నారా? నానమ్మ ఏం చేస్తుంది? నాన్నమ్మ ఏం చేస్తుంది? తర్వాత మా పాపకు తెలియకుండా మా ఫ్యామిలీ మెంబర్స్ అందరితో సర్ప్రైజ్ బర్త్డే విషెస్ వీడియో ప్లాన్ చేశాను. అందరూ మంచిగా రికార్డ్ చేసి పంపించారు. మా వాళ్ళు చెప్పిన విషెస్కి మా పాప ఎలా రియాక్ట్ అయిందో నెక్స్ట్ వీడియోలో రాబోతుంది. ఇక్కడ మా అమ్మ నాన్న కాల్ చేసి తనకు బర్త్డే విషెస్ చెప్పి పుట్టినరోజు జై జైలు చిట్టి పాపాయి అనుకుంటూ మా నాన్న సాంగ్ పాడారు. హ్యాపీ బర్త్డే 3 హ్యాపీ బర్త్డే శాన్వి. హ్యాపీ బర్త్డే శాన్వి. హ్యాపీ బర్త్డే శాన్వి. హాయ్ శాన్వి, విష్ యూ హ్యాపీ బర్త్డే టు యూ. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. Sanvi, hi Sanvi, happy birthday to you. Chittamma, happy birthday to you. Chittamma, happy birthday to you. Hi Sanvi, happy birthday to you.
బర్త్డే సాన్వక్ కనిపెట్ట Hi Sanvi, wish you many more happy returns of the day. Wish you happy birthday to you. సాన్వి హ్యాపీ బర్త్డే రా గాడ్ బ్లెస్ యూ Wish you happy birthday Sanvi. హ్యాపీ బర్త్డే సాన్వి. Sanvi. నువ్వు చలమా విల్స్ అద్వితి సే హ్యాపీ బర్త్డే టు యు అక్క. Say happy birthday. Say happy. వెరీ గుడ్. Happy birthday, Sami Akka. హ్యాపీ బర్త్డే సాన్వి. హ్యావ్ ఎ బ్లాస్ట్. మా పాప బర్త్డే సందర్భంగా చాలామంది తనను బ్లెస్ చేస్తూ బ్యూటిఫుల్ విషెస్ సెండ్ చేశారు. వాళ్ళందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. మీ లవ్ అండ్ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా సెలబ్రేషన్స్ అన్నీ అయ్యాక ఇంటికి వచ్చేసరికి మార్నింగ్ 4 o'clock అయ్యింది. బర్త్డే రోజు మేము ఏమేం చేసామో నెక్స్ట్ వీడియోలో రాబోతుంది. స్టే ట్యూన్ టు ప్రశాంతి USA వ్లాగ్స్. Bye everyone. Thanks for watching. See you in the next video. Have a nice day.